ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. సువర్ణ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వీల్ చైర్లో నుంచి లేవాలనుకుంటే డోర్ మూసుకోవాలని? హే, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నువ్వు టెన్షన్లో ఉంటే నన్నెందుకు టెన్షన్ పెడతావు? అసలే మయూర్ ఎప్పుడు డేగలా తిరుగుతూ ఉంటుంది. దాని కంట్లో పడ్డావనుకో దెబ్బకి మీ ఇంట్లోకి వెళ్ళి పడిపోతావు. ఏంటి రఘురామ్ నీ గొడవ? నేనేదో సీరియస్ థింకింగ్లో ఉంటే? అదే, దేని గురించి అంత ఆలోచన అని అడుగుతున్నాను. దేని గురించా? దుర్గ నాకు అప్పచెప్పిన పని గురించి, మురారి గుండె ఆపరేషన్ గురించి. దాని గురించి నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? నీ దగ్గర కోట్ల కొద్ది డబ్బుంది. దుర్గ అడిగింది 50 లక్షలే కదా. అది నది నీళ్లలోంచి ఒక బిందెడు నీళ్లు తీసుకున్నంత. దాని గురించి టెన్షన్ పడ్డావు ఎందుకు నువ్వు? పిచ్చి రఘురామ్, నేను డబ్బుల గురించి టెన్షన్ ఎందుకు పడతాను? మరి మురారికి కావలసిన గుండె గురించి. ఆ పని దుర్గది కదా, నీకు చెప్పలేదు కదా. చెప్పలేదని చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు గుండె దొరక్కపోతే, ఆపరేషన్ జరక్కపోతే మురారి చచ్చిపోతాడు. వాడితో పాటు నా 1000 కోట్ల కాంట్రాక్ట్ని కూడా ముంచేసిపోతాడు. దుర్గ వాళ్లకి మురారి బ్లడ్ గ్రూప్తో ఉండే గుండె దొరకడం చాలా కష్టం. నీది అదే గ్రూప్ కదా. నేను కొండ కోసం వెంట్రుకని కట్టి పోతే వెంట్రుక వస్తే కొండ అనుకునే రకాన్ని కాదు రఘురామ్. కొండ నాది అని దాని మీద రాసిపెట్టి బలమైన ఎనపతాళ్లతో కట్టైనా ఆ కొండని లాగేసుకుంటాను. అలాగని కొండని కొట్టడం కోసం నా ప్రాణాల్ని తాకట్టు పెట్టను. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? దుర్గా వాళ్లకి దొరకని గుండెని నేను దొరికించుకుంటాను. అదెలా? ఇప్పుడు మార్కెట్లో అరుదుగా దొరికే వస్తువులకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని బ్లాక్ మార్కెట్లో రేటు ఎక్కువ చేసి అమ్ముకోవటానికి ట్రై చేస్తారందరూ. ఎలాంటి వస్తువైనా బయట దొరకదు కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. అందుకే వాడికి మురారి రిపోర్ట్స్ పంపిస్తే వితిన్ 10 డేస్లో మురారికి సెట్ అయ్యే గుండెని అఫీషియల్గా ఇక్కడికి పంపిస్తాడు. నేను వాడికి మనీని పంపించేస్తాను. అయితే ఇప్పుడు నీకు కావాల్సింది మురారి రిపోర్ట్స్. మురారి రిపోర్ట్స్ కావాలా? ఎందుకు? ఎందుకేంట నక్షత్ర? మురారి కోసం గుండెని వెతికి పట్టుకోవడానికి నేను నా ప్రయత్నం చేయాలి కదా. కానీ ఆ దుర్గా ఆ రిపోర్ట్స్ ని మురారి చూడకుండా ఎక్కడ దాచిపెట్టింది. నువ్వా రిపోర్ట్స్ ని సంపాదించి దుర్గకి తెలియకుండా తీసుకొచ్చి నాకివ్వు. ఆవిడికి తెలియకుండా ఎందుకు? తెలిసి తీసుకోవచ్చు కదా. ప్రతి పనికి ఓ అంతరార్థం ఉంటుంది నక్షత్ర. వెళ్ళి తీసుకుని రాపో. ఓకే, నాకు తెలిసి ఆ రిపోర్ట్స్ ని దేవుడి గదిలో దాచిపెట్టినట్టుంది. నేను చెప్పానుగా, దేవుడి గదిలోని దాచింది. రఘురామ్, వీటిని తీసుకో. వీటిని మొత్తం ఫొటోస్ తీసి నాకు పంపించు. నక్షత్ర, మురారి గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు. ఈ రిపోర్ట్స్ని పంపించి హార్ట్ని తెప్పిస్తాను. మురారికి ఆపరేషన్ నేను చేయిస్తాను. మురారికి బాగయ్యాక దుర్గ మురారిని నా కొడుకుగా నాతో పంపిస్తాను అంది కదా. కానీ మురారి వస్తాడంటావా? తన మీద మురారికి అసహ్యం పుట్టేలా చేసుకుని మరీ పంపిస్తానంది కదా. మురారి మనసును విరిచేసి పంపిస్తానంది కదా. సో మురారి మనతో వచ్చేస్తాడు. ఇంకో 20 రోజుల్లో మనమందరం కలిసి మన ఇంట్లో ఉంటాం. మీరెంత చెప్పినా మురారి మనతో వస్తాడని నాకు అనిపించట్లేదు అత్తయ్య గారు. వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు.
నిన్ను కాపాడింది ఆ అమ్మ కాదురా ఈ అమ్మ అని నీకోసం 50 లక్షలు ఖర్చు పెట్టి గుండెను కొన్నది ఈ అమ్మరా అని నిన్ను 50 లక్షలకి నాకు అమ్మేసింది ఆ అమ్మరా అని నీ ప్రేమకి 50 లక్షల విలువ కట్టి 50 లక్షలు డబ్బు తీసుకుందిరా ఆ అమ్మ అని నీ మీద నిజమైన ప్రేమ ఉంది ఈ అమ్మకేరా కన్నా అని ఏడుస్తూ చెప్తా. దుర్గకి డబ్బిస్తూ ఫోటో తీసి ఆ ఫోటోని మురారికి చూపిస్తాను. అమ్మో అమ్మో నక్షత్ర, నువ్వు అనుకున్నంత కాదు, ఇంకా ఎక్కువ డేంజరే. నేనేం చేసినా నా కొడుకు కోడళ్ల కోసమే రఘురాం. నక్షత్ర, మనం మనింటికి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు మహారాణిలా నా కొడుకు మహారాజులా ఉంటారు. ఇది జరుగుతుంది. ఫోటోలు తీసేశాను. నక్షత్ర, ఆ ఫైల్ని తీసుకెళ్లి అదే ప్లేస్లో పెట్టే. అలాగే అత్తయ్య గారు. దుర్గా, నువ్వు నా కాళ్ల మీద పడ్డావు. నిన్నక్కడ కూడా ఉంచను. మురారి ఆపరేషన్ అయ్యాక ఓతఃపాతాళానికి తొక్కేస్తాను. అయ్యయ్యో చిన్నయ్య గారు, మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఇంట్లో పనులున్నారు, నేనున్నాను. ఆ బట్టి ఇవ్వండి, నేను తుడుస్తాను. ఏమొద్దు, చెల్లెమ్మ నన్నే తొడవమంది. తుడవమంటే తుడిచేయడమేనా? నేను తుడవను, పనులతో తుడిపించుకో, నేను ఇంటి యజమాని అని చెప్పలేరా? అమ్మా, నేనింత గట్టిగా అరుస్తానా? నేనేం అలా అడగలా. చాలా నిదానంగా, నేనెందుకు తొడాలి చెల్లెమ్మ, పనోళ్లతోనో సత్తుతోనో తుడిపించొచ్చు కదా అని అడిగాను. ఓహో, అడిగారా? అడిగాను. దానికి చెల్లెమ్మ, లేదు ఎవ్వరూ వద్దు, నువ్వే తొడవాలి అని చెప్పు బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మమ్మల్ని పిలిచి మాకు ఈ పని అప్పచెప్పొచ్చు కదా. అదేంటి సత్తి, నేను చేస్తానని చెప్పి ఒప్పుకున్నాక నీతో చేస్తే అది అబద్ధం చెప్పినట్టు కాదా? అది పాపం కదా. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు చెప్పు కింద చీమలా పెట్టుకుంటున్నారు. పాపం అంట పాపం. నిజమైన పాపాలు చేసేవాళ్ళు ఎప్పుడు పాపం గురించి కనీసం ఆలోచించని కూడా ఆలోచించారు తెలుసా? మీలాంటి మంచోళ్లే పాపాన్ని తొలుస్తారు. ఏది ఆ బట్టి ఇవ్వండి. వద్దు సత్తి, చెల్లెమ్మ లేకపోయినా ఇంట్లో బావున్నాడు. ఆయన చూస్తే చాలు వెంటనే ఆ కొరడా తీసుకొచ్చి నన్ను కొట్టేస్తాడు. అది పాపి చిరాయివు. ఈ పాపాత్ముడు నిండు నూరేళ్ళు బతికేస్తాడు. ఏంట్రా కొనుక్కుంటున్నావు? అబ్బాయి ఏం లేదయ్యా, పాపి చిరాయివు అనే మాట ఎందుకు పుట్టిందో ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాను. ఎలా? మీరొచ్చారుగా, అదే మధ్యలో మీరొచ్చి ఈయన తుడిచేయడం ఆపేశారు అంటున్నా. సర్లే, నువ్వు ఇలా రా. ఏంటయ్యా? నిన్నే రమ్మన్నాడ్రా? మరెవరిని? వీణ్ణి. ఏంటి బావు గారు, ఈరోజు ఏ వారం రా? వారం ఏమోనండి. అమ్మా, అది కూడా నేనే చెప్పాలరా? శనివారం అండి. ఈరోజు నువ్వేం చేయాలరా? ఏం చేయాలి బావు గారు? నువ్వు ఈ ఇంటి యజమానిని ఏరా ఒరే అని పిలుస్తున్నావా? ఆయన నిన్ను బావగారు అని పిలవాలా? నువ్వు ఆయన మీద చేయి చేసుకుంటావా? ఈరోజు నేను ఒళ్ళంతా మసాజ్ చేయించుకుని స్నానం చేయాలి కదరా? రా, నా ఒంటికి నూనె రాయ్, ఒళ్ళు పట్టు. అది నేను చేసే పని కదండి, మీ పనులు చేయడానికే కదా అమ్మగారు నన్ను పెట్టుకున్నారు. నా ఇష్టం రా, నాకు నచ్చిన వాళ్ళతో నేను చేయించుకుంటా. ఈరోజు వీడితో మసాజ్ చేయించుకుంటా. నువ్వు టేబుల్ దుడు. రే, నువ్వు నూనె తీసుకురా, ఒళ్ళు పడదు గాని. ఏమండి, నేను ఇంటి పనులు చేయడానికి కాదండి, అమ్మగారి పనులు మీ పనులు మాత్రమే చేయడానికి ఉన్నాను.
నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. రేయ్, నువ్వు ఆయిల్ తీసుకురా. సత్తి, నేను బావకి నూనె పెడుతున్నట్టు జానకి చెప్పకు. చెప్తే తను బాధపడుతుంది. నువ్వు చెప్పకు, జానకి చెప్పకు. ఏంటో వీళ్ళు అసలు మనుషులే కాదు, రాక్షసులు. అలాగేరా, అలాగే మసాజ్ చేయరా. చూడమ్మా వాడి దుర్మార్గం. పనివాడిగా కూడా పనికిరాని వాడు యజమాని చేత ఒళ్ళు పట్టించుకుంటున్నాడు. రాయ్, సరిగ్గా చేయరా. మెత్తగా నిదానంగా రాయి. అలాగే బావగారు. చేయరా. చేతులకు భుజాలకు కూడా ఆయిల్ పెట్టరా. అలాగే బావగారు, పెడతాను. చూడమ్మా, వాడు నా కొడుకుతో ఎలా మర్దన చేయించుకుంటున్నాడు. పట్రా, మసాజ్ చేయరా. ఏంట్రా కొడతావు? సరిగ్గా ఇలా పట్టు. మసాజ్ చేయడం రాదు, ఏమీ రాదు. ఈడియట్. మెత్తగా ఇలాగా. అది అదిరా. అబ్బా, చాలు గాని ఆ నూనె తీసుకొచ్చి కాళ్ళకి మసాజ్ చేయి. చేయరా. జై. ఏంట్రా చూస్తున్నావు? మసాజ్ చేయి.
ఏమండి ఏం చేస్తున్నావురా? ఆ సతిగాడి కంటే నువ్వే బాగా చేస్తున్నావురా. ఇక ప్రతి శనివారం నువ్వే చేయాలి. ఏమండి 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 జానికి వస్తుంది. నేను కాళ్ళు పడుతున్నానంటే తను బాధపడుతుంది. తను చూడలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను తెలీదు. నేనేం చెప్పను. బావగారు మీరు కూడా చెప్పకండి. ఏయ్, ఏమండి ఏమండి ఎక్కడున్నారు? జానకి ఎక్కడ ఉన్నాను? అక్కడేం చేస్తున్నారు? అదే నేను ఈనాడు పేపర్ చదువుతున్నాను. పేపర్ చదువుతున్నారా? పేపర్ చదవడం అంటే అదే బొమ్మలు చూస్తున్నాను. ఏంట్రా నీ పెళ్ళానికి అబద్ధాలు కూడా చెప్తున్నావు? నా కాళ్ళు పట్టుకుంటే నా ముషినా? నా ముషియా? లేదు బావగారు, లేదు బావగారు. జానకి పాపం కదా, బాధపడుతుంది, ఏడుస్తుంది. అవునా? ఏమండి జానకి ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా జానకి. అబ్బా వెళ్ళొస్తా బావగారు. చేసేదేమో సేవ, ఇందులో అబద్ధం ఒకటి, మళ్ళీ గౌరవం ఒకటి. అమ్మా దుర్గకి కోపం వస్తోంది. ఖచ్చితంగా మా బాధలు తీరుస్తుంది. ఏంటి బావగారు ఇలా చేశారు? రాయ్, ఈ నూనె నా ఒంటి మీద ఇంకేలోపు నువ్వు వెళ్ళి నా బాత్రూమ్ క్లీన్ చేసి పెట్టించో. వెళ్ళరా, లేదంటే నీ పెళ్ళాన్ని నా పెళ్ళాం చేత గౌరవించమంటావా? ఈసారి ఒళ్ళు హూరమైపోతుంది. వద్దు బావగారు, జానకిని కొట్టొద్దు. నేను వెళ్ళి బాత్రూమ్ శుభ్రం చేస్తాను. వెళ్ళరా. ఏమండి ఏమండి జానకి నాకు లోపల కొంచెం పనుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. ఏమండి అది
నా కొడుకుని చూడు, ఈ ఇంటి మహారాజును చూడమ్మా. నువ్వు ఇక్కడే ఉన్న ఒక్క రోజులో ఇంకా ఎన్ని దుర్మార్గాలు చూస్తావో చూడు.